హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. పెట్రో షాకులతో వాహనదారులు అయితే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీనికి తగినంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర సిద్ధంగా ఉందా? ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రా, ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ప్రద్యుమ్న గారు ఉన్నారు, భారత్ ఛార్జ్ ఫౌండర్. అట్లాగే శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆక్సోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్. అలాగే రాజీవ్ వైఎస్ఆర్ గారు, ఈవీ ఎక్స్పర్ట్, మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రద్యుమ్న గారితో మాట్లాడదాం. ప్రద్యుమ్న గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా సార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిందా, ఎలా? సార్ ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ సీయింగ్ ఐ విల్ సే ఇట్ ఈస్ నాట్ అ రెవల్యూషన్ yet, but we are walking fast in the direction. So already the transformation has started, and the number of electric vehicles అనేది చాలా సేల్స్ చాలా పెరిగాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 100 vehicles, 8 vehicles that are sold are being electric right now. So it has started now. We have a long way to go, but yeah, it started. రైట్ అండి. అయితే ఈ వార్ స్టార్ట్ కాకముందు ఎలా ఉండేవి సేల్స్? ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు యాక్చువల్లీ మనకు 2025 వరకు ఓవరాల్ సేల్స్ మనం చూసుకుంటే అరౌండ్ 4 to 5% వరకు ఉండేది. ఓకే. బట్ నౌ యాజ్ వార్ హెస్ ఇంక్రీజెడ్ అండ్ అవర్ Prime Minister also is supporting electric, and the central minister supports ఇవన్నీ చూసాక లైక్, అండ్ ఇప్పుడు ఫ్యూల్ ప్రైజెస్ కూడా చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 15 days లో 7.2 రూపీస్ into 8 రూపీస్ వరకు పెరిగింది. సో దాంతో మనకి చాలా సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, అండ్ ఆల్సో ఛార్జింగ్ రెవెన్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. రైట్ అండ్ ఆల్మోస్ట్ డబల్ అయింది, 4 to 8%. ఇదంటే 8%. ఓకే, రైట్. శ్రీకాంత్ గారు చెప్పండి, ఎట్లా మీరు ఎలా చూడబోతున్నారు ఫోర్కాస్ట్? ఈవీస్కి ఎలా ఉండబోతుంది సార్? ఈవీస్కి ప్రజెంట్ మనం చూసుకుంటే ఫ్రమ్ ద పాస్ట్ 2015 నుంచి సేల్స్ అయితే చాలా పెరిగాయి. ఇప్పుడైతే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇన్ 2020లో కూడా మన ఈవీ సేల్స్ 0.7% మాత్రమే ఉండే, చాలా తక్కువలో ఉండే. ఇక్కడ మనకేంది ప్రాపర్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఇవి చాలా ల్యాగ్ ఉండేవి. ఎప్పుడైతే మనకు ఈ స్కీమ్ ముందుకు వచ్చిందో, కొన్ని స్కీమ్స్ వచ్చాయి లైక్ ఫేమ్ కానీ, పిఎల్ఐ లాంటి స్కీమ్స్ వచ్చాయి. ఈ స్కీమ్స్ ద్వారా ఏమవుతున్నాయంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 11,000 కోట్ల నుంచి 10,900 కోట్ల దాకా వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నారో, స్టార్టప్లో కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ మచ్ పర్స్పెక్టివ్. చాలా బాగా అవకాశాలు యూజ్ చేసుకుంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ స్కీమ్స్ల ద్వారా మనకు ముందు మనం చూస్తుంటే ఇప్పుడు ఈ స్కీమ్స్లో మనకు వెహికల్ రిడక్షన్ కాస్ట్లో చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్యాటరీ ప్రైస్ ఇంకా రెడ్యూస్ చేయడం కోసం ఇంకా గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. అండ్ రాంగ ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఒక లాస్ట్ 2 yearsలోనే మనకు దగ్గర ఒక 23 లక్షల ఈవీ వెహికల్స్ సేల్ అయినాయి. అండ్ ఫ్రమ్ 2020 నుంచి ఈ రోజు వరకు, ఫ్రమ్ ద May 2026 వరకు మనం చూసుకుంటే దగ్గర మనకు 76 lakhs దాకా ఈవీ వెహికల్స్ సేల్ అయినాయి. సో ఇవి మనకి ఏం చేసింది, ఇప్పుడు గ్లోబల్ మన ఇండియన్ మార్కెట్ క్యాప్చర్లో మనకి 8% పెరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా ఒక విజన్ ఉంది, 2030 లోపల మేము 30% ఈవీ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని. సో ఇది దాని ప్రాసెస్లోనే ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా ఇన్నోవేటివ్ స్టార్టప్స్లు వస్తున్నాయి, రెట్రో కన్వర్జన్స్ మీద వస్తున్నాయి, కొత్త బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్స్ వస్తున్నాయి, న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్స్ చేస్తున్నారు, అప్గ్రేడింగ్ చాలా అవుతున్నాయి. సో ఎంతైనా కూడా మోస్ట్లీ మన ఇండియాలో ఎక్కడంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనం ఏం చూస్తాం ఇండియాలో అంటే ప్రైస్ చూస్తాము, ప్రోడక్ట్ క్వాలిటీ చూస్తాం. సో కొనే వస్తువులో మనకు ప్రైస్ మ్యాచ్ అవ్వాలి, క్వాలిటీ మ్యాచ్ అవ్వాలి. ఎంత లో బడ్జెట్లు ఉంటేనే మనకు సేల్స్ పెరుగుతాయి, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూసుకోవాలి. సో దీని మీద గవర్నమెంట్ ఇంకాస్త ఫోకస్ చేస్తుంది, కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఏమైనా వెహికల్ మార్కెట్లో రావాలంటే కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఒక పర్టికులర్ స్టాండర్డ్ పెడుతుంది, లైక్ CMVR రూల్ అప్రూవల్స్ అని, AIS 156 సర్టిఫికేట్స్ అని కొన్ని క్లియరెన్స్ పెడుతున్నాయి. ఈ క్లియరెన్స్ అయితేనే అందుట్లో ఏవైతే స్పెసిఫికల్గా మనము టెక్నికల్గా మనకు ఏవైతే టెస్టింగ్స్ అవ్వాలో అవి పాస్ అయిన తర్వాతనే మార్కెట్లో ప్రోడక్ట్ ఉండాలన్నట్టు ఇట్ ఈస్ లుకింగ్ ఇట్. ఇంకేంటంటే ఈ ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం, ఇంకా టైం తీసుకుంటుంది. బట్ ఇంకా రాబోయే ఇయర్స్లో చాలా ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ అయ్యేదానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేబీ రెవెన్యూ పాయింట్లో కూడా మనం ఒక
దగ్గర దగ్గర 1,50,000 కోట్లు దాకా రెవెన్యూ పాయింట్లో రానికి కూడా ఛాన్సెస్ ఉంది, అంత పెద్ద మార్కెట్ ఉంది. సో ఇట్ మే బీ టార్గెటింగ్ ఫర్ ద నెక్స్ట్ 2028 దాకా. రైట్. ప్రద్యుమ్న గారు, ఇప్పుడు చూసుకుంటే ట్రెడిషనల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే అడాప్టబిలిటీ ఇంకా తక్కువ ఉంది. సో ఏంటి మీరు అందులో ఐడెంటిఫై చేసిన అవరోధాలు ఏంటంటారు? సో యాక్చువల్గా ఇప్పుడు ప్రైజింగ్ వైజ్ కొంచెం ఈవీ వెహికల్స్ లిటిల్ హైయర్ అండి కంపేర్ టు ట్రెడిషనల్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాటరీ కాస్ట్. మీరు లాస్ట్ 10 years చూసుకుంటే ద బ్యాటరీ కాస్ట్ 90% వరకు తగ్గిందండి ఆల్రెడీ, అండ్ ఇన్ ద అప్కమింగ్ టైం ఇంకా తగ్గుతుంది కూడా. సో దట్ విల్ హెల్ప్, అంటే ఇంకా బెటర్ సేల్స్కి అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ అది కాకుండా మనకు యాక్చువల్లీ ఇప్పుడు మీరు పర్ కిలోమీటర్ రేటింగ్ వరకు తీసుకుంటే జనరల్గా మనము ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకున్న ఒక వెహికల్, ఒక 4-wheeler అంటే బేసిక్ నెక్సాన్ లైక్ ఎంజీ. సో మనకు ₹1 to ₹1.50 వరకు దీనిలో ఈవీ వెహికల్స్కి పర్ కిలోమీటర్ పడుతుంది. అండ్ ఇప్పుడు బయట ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ ₹2 to ₹2.50 వరకు కిలోమీటర్కి పడుతుంది. అదే పెట్రోల్ వెహికల్కి ఇప్పుడు మీరు ప్రెసెంట్ రేట్ కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ₹6 to ₹8 వరకు పడుతుంది. విచ్ ఇస్ ఆల్మోస్ట్ బయట డీసీ ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 3 times దట్ అమౌంట్. సో పీపుల్ అప్ ఫ్రంట్ కాస్ట్ చూసి కొంచెం దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, బట్ ఓవరాల్ లాంగ్ రన్ లో చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. రైట్ అండి. అండ్ మన గవర్నమెంట్ కూడా చాలా, అంటే లైక్ ఎగ్జాంపుల్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో గివింగ్ సమ్ సబ్సిడీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దే ఆర్ గివింగ్ 20% డిస్కౌంట్. అండ్ అదర్ దెన్ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది మొత్తం తీసేశారు అనమాట. సో సంథింగ్ లైక్ దాట్ ఆర్ కమింగ్, అండ్ యా వీ నీడ్ సమ్ మోర్ సపోర్ట్, బట్ ఇన్ ద అప్కమింగ్ టైమ్ ఐ థింక్ దట్ విల్ హెల్ప్ అస్ మచ్ ఇంక్రీజింగ్ ద సేల్స్ బెటర్. రైట్ అండి. ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ చాలా పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్. అవును సార్. సో అలా షిఫ్ట్ అవుతున్నారా? ఎనర్జీ కన్జంప్షన్ వైజ్ చూస్తే ఏది ఈవీ బెటర్ ఏనంటారు? ఈవీ బెటరే సార్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈవీస్ ఇంకా బెటర్. ఇంకా ఈవీలో ఇంకా లాంగ్ రన్ టెక్నాలజీస్ చాలా తీసుకురాబోతున్నారు. సో ఆ టెక్నాలజీస్ కానీ ఇంకా క్లిక్ అయితే సో కస్టమర్స్కి ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో లాంగ్ రేంజ్ జర్నీలో వాళ్ళకు మంచి వెహికల్స్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఫ్యూల్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవి ఈ వార్ సిచ్యువేషన్స్ ఇవి ఎలా చూస్తున్నాం. సో మనము యావరేజ్గా ఇప్పుడు నేను చెప్పిన డేటా ప్రకారం మన దగ్గర ఆల్మోస్ట్ 2 and 3 wheelers డేటానే మనకు ఎంత దగ్గర 76 lakhs దాకా వెహికల్స్ ఉన్నాయి. ఇవే వెహికల్స్ని మనము ఫ్యూల్ కన్జంప్షన్స్ కాడ తీసుకుంటే అది కొన్ని బిలియన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్స్ కన్జంప్షన్ చేస్తున్నాయి. సో దాట్ విల్ బి రిజల్ట్ ఇన్ అనదర్ గ్లోబల్ పొల్యూషన్ మళ్ళీ. సో దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్గా చాలా కంపెనీలు లైక్ ఈ టెస్లా కానీ బీవైడీ లాంటి కంపెనీలు వీళ్ళు సోడియం అయాన్ బ్యాటరీస్ మీద కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ మీద కానీ స్టార్ట్ చేస్తున్నాయి. వాళ్ళ R&Ds ఆల్రెడీ అయినాయి, కొందరు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, కొందరు ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కరెంట్లీ మనం వాడుతున్న బ్యాటరీస్లో వచ్చేసి లిథియం అయాన్ ఉంటుంది అండ్ LFP బ్యాటరీస్ ఉంటాయి. ఇవి కాకుండా సేమ్ లిథియంలో ఉన్న ఫ్యూచర్సే సోడియం అయాన్లో ఉండేటట్టు బెటర్ ఉంటుందని. సో ఆ అప్గ్రేడ్లో మనం వెళ్తే డైరెక్ట్ సాల్ట్ నుంచే మనం సోడియం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని బ్యాటరీస్ డిజైన్ చేస్తే ఇప్పుడు ఏదైతే మనం నార్మల్గా 1 kilowatt బ్యాటరీకి మనకు ఆల్మోస్ట్ ఒక 13,300 పెడతాం ఒక kilowatt బ్యాటరీ డిజైన్ చేయాలంటే. అదే బ్యాటరీని ఇప్పుడు 2022లో ఒక kilowatt బ్యాటరీ తీసుకోవాలంటే మనం 13,300 దాకా పెట్టాలి. ఇప్పుడు మొన్న 2024-2025 నుంచి ఆ ప్రైస్ని కాస్త 9,600కి తీసుకొచ్చారు. ఇంకా అప్కమింగ్ ఇంకో 2030 లోపల ఇదే ప్రైస్ని వాళ్ళు 5,600కు 5,400కి ఒక కిలోవాట్ బ్యాటరీ డిజైన్ చేసే ట్రైనింగ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఉన్నాయి, ఇప్పుడు అప్కమింగ్స్ వస్తున్నాయి ఫ్యూచర్స్ అయితే. సో ఫ్యూల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న పెట్రోల్ వెహికల్స్ వీటి పరిస్థితి ఏంది. ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఎలక్ట్రిక్ వెహికలే ఉండాలని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఒక మంచి లాంగ్ రేంజ్ మంచి సస్టైన్ ఇవ్వాలంటే మనం బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లైక్ 80,000 నుంచి 1,20,000 2,20,000 దాకా పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు అంత అమౌంట్ అయితే మోస్ట్లీ మన ఇండియన్ కల్చర్లో అయితే మన ఇండియన్ సైడ్లో అయితే అంత బడ్జెట్ మనం పెట్టలేము. సో వాళ్ళకి ఇంకొంచెం అఫోర్డబుల్ సొల్యూషన్స్ కావాలి. సో వాళ్ళకి ఇంకొంచెం రీఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కావాలి.
ఎలా అంటే నేను చెప్పినట్టు రెట్రోఫిట్ కన్వర్జన్స్ ఉంటాయి. రెట్రోఫిట్ కన్వర్జన్స్ ఏం చేస్తాయి, ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న పెట్రోల్ వెహికల్ను ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసుకొని, లేకపోతే అదే వెహికల్ని హైబ్రిడ్ కన్వర్షన్ అంటే ఇటు పెట్రోల్తో కూడా నడుపుకోవచ్చు, ఇటు ఎలక్ట్రిక్తో కూడా నడుపుకోవచ్చు. అలాంటి ఫ్యూచర్స్ ఇంకా తీసుకొస్తే ఎగ్జిస్టింగ్లో ఉన్న ఐసీ ఇంజన్లకు కూడా మనం ఒక సొల్యూషన్ తీసుకొచ్చినట్టు ఉంటాం. సో ఎంతసేపు న్యూ ప్రొడక్షన్స్ మీదే అని కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న వెహికల్స్లను కూడా అప్గ్రేడ్ చేయాలి. సో దీని మీద కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఒక ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 10 to 11 కంపెనీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై కంపెనీ ఆల్సో. సో వీళ్ళు ఇంకొంచెం లేటెస్ట్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ దే విల్ గెట్ ఎ గుడ్ సొల్యూషన్ ఇన్ ఫ్యూచర్. రైట్ అండ్ అయితే వాటి కన్వర్షన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు మనం కొనే కొత్త ఈవీ కన్నా కన్వర్షన్ చేసుకునే కాస్ట్ 1/4 రెడ్యూస్ అవుతుంది సార్. ఇప్పుడు మనం లక్ష రూపాయలకు ఒక బండి కొనాలంటే మనకు 30 నుంచి 35 వేలకు ఒక బండి రెట్రో కన్వర్ట్ అయిపోతుంది. అదే హైబ్రిడ్లో చేసుకోవాలంటే 40 నుంచి 50 వేల దాకా ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు హైబ్రిడ్లో చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఎక్కువ రేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హైబ్రిడ్ ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు లోవర్ ది రేంజ్, ఇప్పుడు సిటీ ఏరియాలోనే వెళ్ళాలి, నియర్ బై ఏరియా ఒక 30-40 కిలోమీటర్, ఓ 50-60 కిలోమీటర్ దాకా వెళ్ళాలంటే హైబ్రిడ్ చేసుకొని ఆఫీస్ వర్క్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వర్కర్స్లు కానీ, స్టూడెంట్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్లు కానీ వీళ్ళకి కూడా మనము చేయొచ్చు, లైక్ టీచర్స్ వీళ్ళందరికీ. సో వాళ్ళకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒక అంటే ఇప్పుడు నార్మల్గా యావరేజ్గా ఒక 2-వీలర్ కానీ 3-వీలర్ పర్సన్స్లు కానీ వాళ్ళు నెలకు దగ్గర 3,000 నుంచి 4,000 ఖర్చు పెడతారు. బట్ అదే హైబ్రిడ్లో కానీ రెట్రోఫిట్లో కానీ లేకపోతే కొత్త ఈవీ కొనుక్కోవడంలో కానీ వీళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జ్ కింద వాళ్ళకి ఎంత వస్తుంది, జస్ట్ 700 నుంచి లైక్ 600 to 700 మధ్యలోనే ఉంటుంది. సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఫ్యూల్ సేవింగ్ పర్స్పెక్టివ్లో ఎక్కువ ఉంటుంది, ఫ్యూల్ సేవింగ్ చాలా చేసుకుంటుంది. నెలకు 3-4 వేలు సేవ్ చేసుకుంటే అది కూడా చాలా అమౌంటే, పెద్ద అమౌంటే. సో దీని ద్వారా గ్లోబల్ కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్స్ కూడా ఇచ్చినట్టు ఉంటాం. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ కమింగ్ సార్. రైట్. ప్రద్యుమ్న గారు, ఇప్పుడు చూస్తే ఒక రకంగా షిఫ్ట్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో దానికి తగినట్టుగా ప్లాంట్స్ ఎక్స్పాన్షన్ కావచ్చు, వాటి ప్లాన్స్ ఏమన్నా చేస్తున్నారా కంపెనీస్, ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్? సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సైడ్ ఉంటే వన్ మోర్ సైడ్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీఆర్ బిల్డింగ్ టు సపోర్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్. So one thing is like the battery manufacturing. Ippudu there are a lot of companies coming up. Actually Srikanth garu cheppinattu ippudu lithium cobalt ivanni vaadi chestunnamo. But right now even Indian companies have invested heavily on sodium ion batteries that are going to come very soon in the market. And adi kaakunda manaki infrastructure, I mean by charging stations. మనం ఈవీ కొనేటప్పుడు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా, బయటికి వెళ్తే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉన్నాయా మధ్యలో ఆన్ ద వే, నేను ఆగాల్సి వస్తుందా, మళ్ళీ హైదరాబాద్ విజయవాడ వెళ్ళాలి అక్కడ ఉన్నాయా అని చెప్పి. బట్ ద థింగ్ ఈజ్ రైట్ నౌ మనకున్న వెహికల్స్, ప్రెసెంట్ నంబర్ ఆఫ్ వెహికల్స్ కి, సో ఎగ్జాంపుల్ 200 స్టాట్స్ ప్రకారం 235 ఈవీస్ కి వీ హ్యావ్ 1 చార్జర్. జనరల్ గా ఇప్పుడు అదర్ కంట్రీస్ మనం చూసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ 6 to 20 వెహికల్స్ కి సింగిల్ చార్జర్ తోని అలా ఉంది రేషియో. సో దట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మీరు హైదరాబాద్ విజయవాడ హైవే తీసుకోండి, చాలా చార్జెస్ వచ్చాయి. యూ కెన్ ట్రావెల్ రైట్ నౌ, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఈవీ వెహికల్ లో మంచి ఛార్జింగ్ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫాస్ట్ చార్జర్స్. సో ఎంత ఫాస్ట్ చార్జెస్ వస్తున్నాయి, సో ఇట్స్ ద నెక్స్ట్ గేమ్ ఇస్ అబౌట్ ఎంత ఫాస్ట్ చార్జెస్ వస్తున్నాయి, బికాస్ పీపుల్ కెనాట్ వెయిట్ అవర్స్ అండ్ అవర్స్. అండ్ ఇంతకుముందు ఒక మీరు మహీంద్రా XEV9 ఆర్ BE6 అండ్ హ్యారియర్ వచ్చే ముందు చూసుకుంటే 60 kilowatt వాస్ కన్సిడర్డ్ ఫాస్ట్ చార్జర్, 60 kilowatt ఫాస్ట్ చార్జర్ అవుట్. బట్ రైట్ నౌ దే కెన్ మహీంద్రా కెన్ టేక్ అప్ టు 180 kilowatt అండ్ హ్యారియర్ కెన్ టేక్ 120 kilowatt ఇన్పుట్. సో ఇప్పుడు పెద్ద చార్జెస్ రిక్వైర్మెంట్ వస్తా ఉంది. సో ఈ చార్జెస్ మనం ఎట్లా బిల్డ్ చేస్తున్నాం, బికాస్ పీపుల్ డోంట్ వాంట్ టు వెయిట్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి హైదరాబాద్ నుంచి విజయవాడ, మీరు ఒక దగ్గర ఆగారు, సరే రెస్టారెంట్ కొంచెం టైం స్పెండ్ చేస్తారు, బట్ యూ డోంట్ వాంట్ టు వెయిట్ లాట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అడ్రస్. రైట్ అండి. అయితే ఎట్లా బ్యాటరీ ఖర్చులు తగ్గితే ఇంకొంచెం ఎక్స్పాన్షన్ జరగవచ్చు అంటారా వాడకం ఈవీస్? అవును సార్. ఎస్, బ్యాటరీ ఎక్స్పెండిచర్. యా, సో బ్యాటరీ కాస్ట్ తగ్గిపోతుందంటే మనకు యాక్చువల్లీ అప్ఫ్రంట్ కాస్ట్ ఎక్స్ట్రా పే చేస్తున్నాం కదా, దట్ విల్ గో డౌన్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ టుడే ఇఫ్ యూ సీ మొత్తం లైఫ్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, పీపుల్ థింక్ ఒక 7 years తర్వాత నేను బ్యాటరీ చేంజ్ చేయాలి అని చెప్పి, బట్
Right now, companies have come up with a lifetime warranty also. 15 years వరకు ఇస్తా ఉన్నారు. But even in case if they have to change the battery, in the next few years, the cost of the battery will come down. Because the metals or rare earth metals what we are using right now, అవి కూడా చేంజ్ అవుతా ఉన్నాయి అనమాట. న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే BYD ఇప్పుడు మహీంద్రా కూడా BYD బ్యాటరీస్ వాడుతూ ఉంది. సో వాళ్ళ బ్లేడ్ 2 టెక్నాలజీ వచ్చింది అనమాట రీసెంట్ గా. సో మనకు సో ఇట్స్ మచ్ చీపర్ అండ్ ఆల్సో మచ్ ఫాస్టర్ టు ఛార్జ్. సో దే క్లెయిమ్ అరౌండ్ 10 to 90% in 5 minutes. So that's a breakthrough. So atla even Indian companies are working on it. They are massively investing on that. So battery cost will come down anyway because when cheppinattu last 10 years lo almost 90% తగ్గిపోయింది batteries and ఇంకా తగ్గుతూనే ఉంది. So that will also make a big impact because in India we think about every penny that is being spent. రైట్. సో మనం ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను ఫస్ట్ ఒక 2 lakhs ఎక్కువ పెడుతున్నాను, 1 lakh ఎక్కువ పెడుతున్నాను జనరల్ వెహికల్ కంటే. బట్ యాజ్ ఛార్జింగ్ మనకు కాస్ట్ చూసుకుంటే, కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకుంటే ఇట్స్ మచ్ లోవర్. సో దాట్ వే ఇట్ విల్ వర్క్అవుట్. రైట్ అండి. మెయింటెనెన్స్ వైజ్ ఎలా ఉంటుంది సార్? సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎనీ ఐస్ వెహికల్ తీసుకున్నారు అనుకోండి, దానిలో 2000 parts ఉంటాయండి. అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ మోటార్ దేర్ ఆర్ లెస్ దెన్ 200 parts. So the maintenance is much cheaper compared to the ICE vehicles because మీకు పార్ట్స్ అనేది చాలా తగ్గిపోతాయి అండ్ వేర్ అవుట్ కూడా చాలా తక్కువ. దేర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ ఇప్పుడు టైర్స్ ఫాస్ట్ గా వేర్ అవుట్ అవుతాయి అంటారు. బట్ అదర్ దెన్ దాట్ దేర్ ఇస్ ఓవరాల్ మెయింటెనెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ చీపర్ టు ఓన్ ఈవీ వెహికల్ దెన్ ఐస్ వెహికల్. రైట్ అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ని కన్వర్షన్ చేయడానికి సో అది పెద్దగా అవేర్నెస్ ఇంకా రాలేదు పబ్లిక్లో. ఇది ఎక్కువ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ తోటి పాటు గవర్నమెంట్ తోటి టైప్ కాస్ట్ రిడక్షన్స్కి వెళ్ళాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా బ్యాటరీలో మనం కాస్ట్ రిడక్షన్ చేయాలంటే వీ నీడ్ టు ప్లాన్ అబౌట్ మేక్ ఇన్ ఇండియా సెల్స్ లైక్ ఓలా, ఎలా అయితే భారత్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇంకా రావాలి సెల్స్ మీద. ఎందుకంటే మనం చాలా వరకు బయట దేశాల మీదే డిపెండ్ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎంత పెద్ద కంపెనీలు ఉన్నా కూడా వీళ్ళందరూ బయట మీదే, ఇంక్లూడింగ్ నాది కూడా అనుకోండి, బయట మీదే డిపెండ్ ఉన్నాం. ఫస్ట్ దీన్ని మనం ఎంతవరకు మనం సస్టైన్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కింద మనం మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తే సో దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ బ్యాటరీ రిడక్షన్స్ ప్రైస్లో చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా చూసుకుంటుంటే ఇంకా బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు పర్ కిలోవాట్ బ్యాటరీకి మనము 13,000 నుంచి 600 దాకా పెట్టాల్సి వస్తుంది. 13,600 పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఎంత పెడుతున్నాం? ఇప్పుడు 800, 400 నుంచి 9,000 దాకా పెడుతున్నాం. సో ఇదే మనకు ఇన్ కేస్ ఇదే మనకు నార్మల్గా ఇంకా అప్కమింగ్ డేస్లో మనకు 5,400లో రానికి ఛాన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ఏవైతే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామో ఆ డిపెండ్ అవుతున్న కంట్రీస్ మీద ఏమైనా వార్ సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు ఈ ఉక్రెయిన్ కానీ ఈ మన ఇజ్రాయిల్ వార్ సిచ్యువేషన్స్లో వచ్చినట్టు అక్కడ కూడా మనకు వస్తే ఈ బ్యాటరీ ప్రైస్ అమాంతంగా పెరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 1.5 months నుంచి మనం ఇన్ని రోజుల నుంచి బ్యాటరీ ప్రైస్ ఇంకా తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు అమాంతంగా ఇంకో 20% బ్యాటరీ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు వీటికి మనకు ఒక సొల్యూషన్ కావాలి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వార్ సిచ్యువేషన్స్ లాంటిది వస్తే ఫ్యూచర్లో డెఫినెట్లీ బ్యాటరీ స్వాపింగ్ మీద వార్ వస్తుంది సార్. బ్యాటరీ మీదే వార్ ఉంటుంది ఈవీ ఇండస్ట్రీలో. ఓకే. ఎందుకంటే దీన్ని ఎంత తొందరగా మనం కూడా ఇండిపెండెంట్ అయ్యి సస్టైన్గా ముందుకెళ్తేనే మనము ఫ్యూచర్లో గ్లోబల్ టెక్లో మనకు కూడా ఒక పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 2-wheeler ఎలక్ట్రిక్స్లో వరల్డ్లో మనం నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం అండ్ 3-wheelerలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. అండ్ ఈవీ బస్సెస్ రెట్రోఫిట్టింగ్ అని ఈవీ బస్సెస్ తయారులో కూడా మనం వరల్డ్ నెంబర్ 2లో ఉన్నాం. సో ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఆలోచించాల్సిందే. దిస్ ఇస్ ద రైట్ టైం టు థింక్ అబౌట్ ది నెక్స్ట్ ఫ్యూచర్. రేపటి ఫ్యూచర్లో ఈ ఈవీ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్తో కానీ ప్లస్ ప్రైస్ రిడక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇప్పుడు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ని ఎక్కువ పాయింట్అవుట్ చేసి అండ్ మన డైలీ ఇప్పుడు స్విగ్గీ జొమాటో లాంటి డైలీ కస్టమర్స్లకు వాళ్ళకు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం ముందుకెళ్తే డెఫినెట్లీ మనం ఈ ప్రోడక్ట్ని చేయొచ్చు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏది పిఎల్ఐ కింద లైక్
ప్రొడక్ట్ లైన్ ఇన్సెంటివ్స్ కింద స్కీమ్ల కింద చాలా వరకు అమౌంట్ ఇస్తుంది. ఒక చోట ఆటోల డెవలప్మెంట్ మీద 25,000 crore దాకా పెడుతుంది. మళ్ళీ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ అని చెప్పి కొత్త స్కీమ్ తీసింది గవర్నమెంట్. అందుట్లో మనకు దగ్గర ఆల్మోస్ట్ 1,800 CR దాకా పెట్టడానికి రెడీగా ఉంది బడ్జెట్లో. ఫర్ ద అప్కమింగ్ డేస్ నుంచి ఫర్ ఎవ్రీ నెక్స్ట్ 5 years వరకు మనకు 1,800 CR దాకా అమౌంట్ రాబోతుంది గవర్నమెంట్ నుంచి. సో ఈ అమౌంట్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే ఓలా సెల్స్లను మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎలా వెళ్ళాయో అలా వాళ్ళకి దీటుగా ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ తోటి మనం ఇంకో వెళ్ళాలి కూడా మాట్లాడదాం. సార్, ఎట్లా ఇది సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది కన్వర్షన్ కానీ లేకుంటే గ్రోత్ ఈవీ షిఫ్ట్ అండి? కొంచెం బ్రీఫ్గా సార్ టైం. యా సార్, ఇప్పుడు యాక్చువల్లీ శ్రీకాంత్ గారు చెప్పినట్టు 2-wheeler and 3-wheelers లో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ మార్కెట్స్. అండ్ ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో చాలా మటుకు వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ 2-wheelers and 3-wheelers. అండ్ అక్కడ బ్యాటరీ స్వాపింగ్ అని కూడా దే ఆర్ కమింగ్ అప్, లైక్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొత్తం సిస్టమ్ చేంజ్ చేయకుండా బెస్ట్ బ్యాటరీ చేంజ్ చేసుకుంటా స్వాప్ చేసుకుంటా అట్లా అని చెప్పి. సో మేజర్ గా వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ 3-wheelers and 2-wheelers సోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియా. రైట్. అండ్ ఐ థింక్ దే మేక్ అప్ టు 35% ఆఫ్ ద ఓవరాల్ ఈవీస్ ఆల్సో. రైట్. శ్రీకాంత్ గారు, జస్ట్ వన్ వర్డ్లో మన ఇండియా ఈవీ హబ్గా మారాలంటే ఏం చేయాలి? టైం కూడా లేదు, జస్ట్ ఈవీ హబ్ మారాలంటే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ డన్ సార్, ఇంక్లూడింగ్ ఫ్రమ్ బ్యాటరీ నుంచి స్క్రాచ్, ఫ్రమ్ ది నార్మల్గా ఒక నట్ బోల్ట్ నుంచి అండ్ మేజర్ ది హార్ట్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ బ్రెయిన్ ఆఫ్ ది బ్యాటరీ, అది బ్రెయిన్ ఆఫ్ ది వెహికల్స్ నుంచి లైక్ బ్యాటరీ కానీ కంట్రోలర్స్ నుంచి కూడా అన్నీ మేక్ ఇన్ ఇండియా లెవెల్లో వెళ్తేనే మనం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు, ప్రద్యుమ్న గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.